ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డమ్మీ సీసీ కెమెరా అయినా సరే దొంగని బానే పట్టించింది. డమ్మీయా? అవును, అది అక్కడ ఉంది కానీ డమ్మీ కెమెరా పెద్దగా వర్క్ చేయదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో ఎగ్జామ్ రానివ్వరం. కూర్చొని రాయ్. ఇదేంటి ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది? అంటే అక్షిత ఏదో చేస్తానంది, చేయలేదా? అక్షిత, ఎగ్జామ్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి పల్లవి మీద దెబ్బ కొడతానన్నావు, ఏం చేయలేదా? ఏంటి పల్లవిని దెబ్బ కొట్టాలనుకుంటే ఏం చేయలేకపోయామనుకుంటున్నారా? నేనెందుకు అలా అంటాను? నిన్ను దెబ్బ కొట్టాలని మేమెందుకు అనుకుంటామమ్మా? ఈ కితకితలే నా దగ్గరొద్దు. నీ బుద్ధేంటో, ఇదిగో ఈ అక్షిత బుద్ధేంటో నాకు బాగా తెలుసు. ఇదిగో ఎక్కువ మాట్లాడేవంటేనా? ఆపు. నీ సోది నేనేం వినలేను. క్లాస్ లో ఉన్నప్పుడు నా మీదికి స్లిప్ ఇసిరినప్పుడే అర్థమైంది మీ ఇద్దరి ఇంటెన్షన్ ఏంటో. ల్యాబ్ లో ఇలాగే నన్ను దెబ్బ కొట్టాలి అనుకున్నారు. దాని రిజల్ట్ ఏంటో ఇప్పుడు చరణ్ చూస్తున్నాడు. అయినా బుద్ధి రాదా మీ ఇద్దరికి? ఏంటి గొడవ? ఏం లేదు సార్. చరణ్ నూరా, నీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. సార్ మరి హెల్ప్? చరణ్ నేనున్నాను కదా, నువ్వు చెప్తూ ఉండు, నేను రాసేస్తాను. మరి నన్నేం చేయమంటావమ్మా? అది కూడా నువ్వే చెప్పు. అది కాదు సార్, నేను ఎగ్జామ్ నా చేతులతో రాయలేను కదా, అందుకే నాకు ఒకళ్ళు ఎవరన్నా హెల్పర్ కావాలని. నీకు హెల్పర్గా అరేంజ్ చేసింది తనని కాదు, పల్లవిని. పల్లవినా? అవును, రండి. పల్లవి, స్టార్ట్ చేయమ్మా. ఓకే సార్. ఏంటి దగ్గర కూర్చున్నావు? దూరం జరుగు. నువ్వు చెప్పేది నాకు వినపడాలి కదా. నేను గట్టిగా అరుస్తానులే, దూరం జరగా. చరణ్. సారీ సార్. దగ్గర జరుగు, దగ్గర జరుగు, జరుగు.
ఏంటయ్య అలా గాల్లో లేచావు? నేను లేవలేదు సార్. ఇదిగో ఈ మహాతెల్ల ఎడ్జ్లో కూర్చుంది, ఈ ఎడ్జ్లా పైకి లేచింది. అందుకే ముందే చెప్పాను దగ్గర కూర్చుంటాను అని. నువ్వే దూరం జరుగు జరుగు అన్నావు. సరే సరే, కంటిన్యూ చేయండి. ఏ చరణ్ రా. చరణ్ ఎగ్జామ్ అయిపోయిందా? బాగా రాసావా? నేనెక్కడ రాశాను? తనే కదా రాసింది. రాసింది పల్లవి అయినా ఆన్సర్ చెప్పింది నువ్వే కదా. నేను ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆన్సర్ చేశాను. 100% గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? నీకొచ్చేదే 35%. 35% ఏంటి? నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను కదా. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పావు కానీ నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయలేదు కదా. ఏ దీన్ని చీటింగ్ అంటారు. కాదు, టిట్ ఫర్ టాట్ అంటారు. శరణ్, ల్యాబ్ లో నువ్వు చేసిన దానికి, అక్షిత క్లాస్ లో నువ్వు చేసిన దానికి రెండిటికి కలిపి ఒకటే రీట్రీట్. ఎలా ఉంది? బొమ్మ అదర్స్ కదూ. నేను మంచిదాన్ని కాబట్టి కనీసం పాస్ అయ్యేంత వరకైనా రాశాను. అది కూడా రాయలేదనుకో, ఫెయిల్ అయ్యి 1 year ఎగిరిపోయేది. ఈ పిచ్చి దాంతో చేరి అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు బాసు. నా మంచితనాన్ని క్యాచ్ చెయ్యే, ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.